హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథ్స్ క్లాస్లో మనము ప్రోగ్రెషన్స్ అంటే తెలుగులో శ్రేణులు ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. అంటే ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఏ ఫార్ములాలు యూజ్ చేస్తే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే, ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణులు అంటే ఏంటి. ఇప్పుడు ఒక సిరీస్ ఆఫ్ నెంబర్స్ తీసుకోండి, 1 2 3 ఎట్సెట్రా అండ్ సో ఆన్, 3 5 7 అండ్ సో ఆన్. ఇలా మనం కొన్ని అంకెల జాబితాను తీసుకుంటే దీన్ని ఒక ప్రోగ్రెషన్ అంటారు. అంటే 2 - 1 ఎంత అవుతుంది, 1. 3 - 2 1. అలాగే నెక్స్ట్ టర్మ్ 4 ఉంటుంది, 4 - 1 4 - 3 1. ఒకటే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. అలాగే 3 5 7 5 - 3 2 7 - 5 2. నెక్స్ట్ టర్మ్ ఉంటే అది కూడా కామన్ డిఫరెన్స్. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ అంటే ఈ టర్మ్కి తర్వాత నెక్స్ట్ 2 టర్మ్స్కి డిఫరెన్స్ ఒకటే ఉంటుంది. అలా ఉండే ప్రోగ్రెషన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే తెలుగులో అంకశ్రేణి అని అంటారనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, 10 20 30, 20 - 10 10, 30 - 20 10. నెక్స్ట్ టర్మ్ 40 ఉంటుంది, 40 - 30 10. అట్లా ఇప్పుడు దీంట్లో ఈ ఫస్ట్ టర్మ్ మొదటి పదాన్ని ఏతో డినోట్ చేస్తారు, స్మాల్ ఏ. అలాగే ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఉంది కదా, ఒకటే డిఫరెన్స్, దాన్ని సామాన్య భేదము కామన్ డిఫరెన్స్ డీతో డినోట్ చేస్తారనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ వెన్ ఏ అండ్ డి ఆర్ గివెన్. అంటే తెలుగులో రాయలేదు. ఏపీ అంటే ఈ ఇచ్చిన అంకశ్రేణిలో ఏడి ఇచ్చారు. ఫస్ట్ 4 టర్మ్స్ మొదటి 4 పదాలని రాయండి అని మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఇప్పుడు టీఎన్ అనే ఫార్ములాను కూడా మీరు నోట్ చేసుకోవాలి. టీఎన్ అంటే nth టర్మ్. ఫస్ట్ టర్మ్ అయితే n 1 అవుతుంది, సెకండ్ టర్మ్ అయితే 2 అవుతుంది, థర్డ్ టర్మ్ అయితే 3 అవుతుంది. అట్లా టీఎన్ nth టర్మ్కి ఫార్ములా a + n - 1 × d. సో ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా. అది కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది బిట్టుగా. అంకశ్రేణిలో nవ పదం కనుక్కోవడానికి ఫార్ములా ఇది. ఇక్కడ ఏ అంటే మొదటి పదము, ఫస్ట్ టర్మ్. ఎన్ అంటే మనం ఎన్నో టర్మ్ కనుక్కోవాలో అది ఎన్. డి అంటే సామాన్య భేదము, తెలుగులో కామన్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 4 టర్మ్స్ కనుక్కోమన్నారు. సో ఫస్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ప్రాబ్లం A4 ఇచ్చారు, D - 3 ఇచ్చారు. T1 ఫస్ట్ టర్మ్. T1 అంటే ఫస్ట్ టర్మ్ అంటే ఏనే కదా, కాబట్టి T1 అంటే ఏనే 4. నెక్స్ట్ T2 కావాలంటే మనం ఫార్ములా వేసుకోవాలి, A + n - 1 × D. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత 4 ప్లస్ n అంటే ఇక్కడ సెకండ్ టర్మ్ కదా 2 - 1, D అంటే ఎంత -3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 + 2 - 1 అంటే 1 × -3. -3 × 1 -3, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, కాబట్టి 4 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో సెకండ్ టర్మ్ 1. నెక్స్ట్ మూడో పదం A + n - 1 × D. ఏ అంటే 4, n అంటే ఇక్కడ 3, 3 - 1 × D అంటే -3. సో 4 + 3 - 1 అంటే 2 - 3, 4
3 into 2 6, 6 into minus 6, minus into plus minus 6, 4 minus 6 minus 2. సో థర్డ్ టర్మ్ ఎంత వచ్చింది? -2. ఇప్పుడు ఫోర్త్ టర్మ్ కనుక్కోవాలి. ఫోర్త్ టర్మ్ కూడా మనం ఇలా ఫార్ములాలో వేసి కనుక్కోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు 30 థర్డ్ టర్మ్ కదా, ఫోర్త్ టర్మ్ ఎలా వస్తుంది మనకి? ఈ డిఫరెన్స్ థర్డ్ టర్మ్కి యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. కాబట్టి ఈ ఫోర్త్ టర్మ్కి థర్డ్ టర్మ్కి డిఫరెన్స్ ఎంత? -3. దాన్ని యాడ్ చేస్తే T3 ప్లస్ D. T3 ఎంత? -2 ప్లస్ D ఎంత? -3. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్. -2 ప్లస్ ఇంటూ మైనస్ -3. -2 -3 -5. -5 ఫోర్త్ టర్మ్. ఇలా చేయొచ్చు, లేకపోతే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఫస్ట్ 4 టర్మ్స్. ఫస్ట్ టర్మ్ వచ్చి 4, సెకండ్ టర్మ్ 1, థర్డ్ టర్మ్ -2, ఫోర్త్ టర్మ్ -5. నెక్స్ట్ అలాగే దీన్ని కూడా చూద్దాం. ఫస్ట్ టర్మ్ T1 ఈజ్ ఈక్వల్ టు A, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. T2 ఫార్ములాలో అయినా పెట్టచ్చు, లేకపోతే T1కి Dనైనా యాడ్ చేయొచ్చు. సరే, ఫస్ట్ది ఫార్ములాలో పెడదాం. A ప్లస్ n-1 ఇంటూ D. A అంటే -1 ప్లస్ n అంటే ఇక్కడ 2, 2 - 1 ఇంటూ D అంటే 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 ఇంటూ 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1/2. 1 - 1/2 అని కూడా అనుకోవచ్చు. 1లో 1/2 పోతే 1/2నే కదా. ఇక్కడ 1 పెద్దది, మైనస్ ఉంది కాబట్టి -1/2. ఇప్పుడు T2 వచ్చి -1/2 వచ్చింది. T3 ఎలా వస్తుంది? T2కి Dని యాడ్ చేసేయండి. T2 ప్లస్ D -1/2 ప్లస్ 1/2. -1/2 ప్లస్ 1/2 0. T4 ఎలా వస్తుంది? T3కి Dని యాడ్ చేయాలి. T3 అంతా 0 ప్లస్ 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, 4 టర్మ్స్ వచ్చాయి కదా. ఇలా మనం ఫార్ములాలో పెట్టైనా కనుక్కోవచ్చు. తర్వాత అంటే AD ఇచ్చినప్పుడు. నెక్స్ట్, ఫర్ ద ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ద ఫస్ట్ టర్మ్ అండ్ ద కామన్ డిఫరెన్స్. కింద ఇవ్వబడిన అంక శ్రేణులలో మొదటి పదము మరియు సామాన్య భేదమును తెలపండి. ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన సిరీస్లో ఫస్ట్ టర్మ్ ఏది? -5. కాబట్టి A ఈజ్ ఈక్వల్ టు -5. ఇప్పుడు సామాన్య భేదము కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది? సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేయాలి. సో D ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 అంటే -1 మైనస్ ఆఫ్ -5. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. 5 - 1 4. సో ఫస్ట్ టర్మ్ వచ్చింది, కామన్ డిఫరెన్స్ వచ్చింది. నెక్స్ట్ దీంట్లో A ఈజ్ ఈక్వల్ టు 0.6 ఫస్ట్ టర్మ్. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ 1.7 మైనస్ 0.6 ఈజ్ ఈక్వల్ టు 7 - 6 1, 1 - 0 1, 1.1. అది కామన్ డిఫరెన్స్. ఓకే, ఇలా మీరు ఎక్సైజ్లో ఉండే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ ట్రై చేస్తే మీకు అన్నీ బాగా ప్రాక్టీస్ అయ్యి బాగా వచ్చేస్తాయి. నెక్స్ట్, ఫైండ్ ద 30th టర్మ్ ఆఫ్ ద ఏపీ 10, 7, 4 etc. అండ్ సో ఆన్. 10, 7, 4 అండ్ సో ఆన్ అన్న అంకశ్రేణిలో 30వ పదాన్ని కనుగొనండి. ఇప్పుడు మనం ఫార్ములా యూజ్ చేయాలి. Tn ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n-1 ఇంటూ D. ఇప్పుడు మనకి ఎన్నో పదం కావాలి? 30వ పదం. కాబట్టి T30 కావాలి. అప్పుడు n ఎంత అవుతుంది? 30 అవుతుంది. A ఎంత? A 10 ప్లస్ n ఎంత? 30 - 1.
డి ఎంత? సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ తీసేయాలి. సో డి ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 10. 7 మైనస్ 10 మైనస్ 3. ఓకే, ఇప్పుడు డి దగ్గర మైనస్ 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 30 మైనస్ 1 29 ఇంటూ మైనస్ 3. 3 9s are 27. 3 2s are 6 plus 2 8. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ కాబట్టి 10 మైనస్ 87 మైనస్ 77. సో దట్ ఈస్ ద 30th టర్మ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద 11th టర్మ్ ఆఫ్ ద ఏపీ -3 -1/2 2 అండ్ సో ఆన్. అంటే ఈ అంక శ్రేణి యొక్క 11వ పదాన్ని కనుగొనండి. ఇది కూడా ఇందాకట్లాగే. ఇప్పుడు మనకి n ఎంత అవుతుంది? tn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d కదా. n ఇక్కడ మనకి 11, tn t11. a ఎంత? -3 ప్లస్ n అంటే 11, 11 మైనస్ 1. d మనం కనుక్కోవాలి. d అంటే -1/2 మైనస్ ఆఫ్ -3 t2 మైనస్ t1. ఇక్కడ t2 వచ్చి -1/2, t1 వచ్చి -3. ఇది t3 t4 ఎట్సెట్రా అనమాట. దిస్ ఈజ్ ఈక్వల్ టు -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. ఎల్సిఎం చేస్తే 2/1 కదా. -1 ప్లస్ 1 2s 2 3 6. 6 minus 1 5/2. 5/2 is difference d. This is equal to -3 plus 11 minus 1 10 into 5/2. 2 to 10 5 times. -3 plus 5 5s are 25. So 25 minus 3 plus 25. 25 minus 3 22. So this is the 11th term. Next, find a1 a3 if a2 is equal to 13, a4 is equal to 3. ఇది కొంచెం ట్విస్ట్. a2 is equal to 13 అని ఇచ్చారు. ఇప్పుడు మనం a2 అనే దగ్గర nth టర్మ్ ఫార్ములా వేసుకుందాం. a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 13. ఇక్కడ a ప్లస్ a2 అంటే n అంటే ఎంత? 2. 2 minus 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 13. a ప్లస్ 2 minus 1 అంటే 1. a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. ఇది ఒక పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ a3 ఈజ్ ఈక్వల్ టు a3 కాదు a4 ఈజ్ ఈక్వల్ టు 3. సో మళ్ళీ ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 3. a ప్లస్ n అంటే ఇక్కడ 4. 4 minus 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 3. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు దీని కింద ఈ ఈక్వేషన్ వేసుకోండి. a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. సబ్ట్రాక్ట్ చేద్దాం. a క్యాన్సిల్, 3d మైనస్ d 2d ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 13. ఇది 13 మైనస్ 3 కాదు, 3 మైనస్ 13 మైనస్ 10. 2d మైనస్ 10 అయితే d ఎంత అవుతుంది? -10/2 ఈజ్ ఈక్వల్ టు -5. d -5 వచ్చింది కదా. a ప్లస్ d 13 కదా, దీంట్లో -5 పెట్టండి. a ప్లస్ -5 ఈజ్ ఈక్వల్ టు 13. a ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇంటూ మైనస్ 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 అట్ వెళ్తే ప్లస్ 13 ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. సో a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ a1 కాబట్టి a1 ఈజ్ ఈక్వల్ టు 18. a2 అంటే 13 వాళ్ళే ఇచ్చేస్తున్నారు. మనకి a3 కావాలంటే ఏం చేయాలి? a2కి dని యాడ్ చేయాలి. a2 ప్లస్ d దిస్ ఈజ్ ఈక్వల్ టు a2 ప్లస్ d. a2 ఎంత? 13 ప్లస్ -5 అంటే 13 మైనస్ 5 8. a3 ఎంత? 8. ఓకే,
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 ఈజ్ 78. అంటే ఈ అంక శ్రేణిలో 78 అనేది ఎన్నో పదము. అంటే మనకి పదం ఏదో ఇచ్చేశారు, అది ఎన్నోదో మనం కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ ఏ రాసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3. డి రాసుకోండి, డి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 8 మైనస్ 3 5. ఏడి వచ్చేసినాయి. ఇప్పుడు టిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 78 అని ఇచ్చేస్తున్నారు. ఎన్ ఎంతో మనం కనుక్కోవాలి. సో ఏ అంటే 3 ప్లస్ ఎన్ మైనస్ 1, డి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 3 అటు వెళ్తే మైనస్ అవుతుంది. 78 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 75. ఇప్పుడు ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ 5 అటు వెళ్తే బై 75 by 5. 5 15s are. So n is equal to minus 1 అటు వెళ్తే ప్లస్ 1, 15 ప్లస్ 1 16. సో 78 అనేది ఈ ఏపీలో 16th టర్మ్ అన్నమాట. నెక్స్ట్ ఈ ప్రాబ్లంలో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఏపీ 18, 15.5, 13 and so on etc minus 47. అంటే ఈ ఏపీ ఇచ్చారు, మనకి లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చారు. దీంట్లో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి అని మనం కనుక్కోవాలి. ఇప్పుడు లాస్ట్ టర్మ్ ఇచ్చారు అని అంటే అది ఎన్నో పదమో మనం కనుక్కున్నాం అనుకోండి, అప్పుడు మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయో తెలిసిపోతాయి కదా. ఇది లాస్ట్ టర్మ్ 6వ పదం అనుకో, మొత్తం 6 పదాలు ఉన్నాయి అలా అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏ రాసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 18, డి ఈజ్ ఈక్వల్ టు 15.5 మైనస్ 18. 15.5 అంటే 2 15s 30, 31 by 2 మైనస్ 18. 31 మైనస్ 36 by 2 ఎల్సిఎం చేస్తే అంటే మైనస్ 5 by 2. డి మనకి మైనస్ 5 by 2 వచ్చింది. ఇప్పుడు Tn is equal to a plus n minus 1 into d, that is equal to minus 47 ఇచ్చేస్తున్నారు మనకి. సో ఏ ఎంత 18 ప్లస్ n ఎంతో తెలియదు n మైనస్ 1, d ఎంత మైనస్ 5 by 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 47. 18 ఇటు తీసుకెళ్దాం. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 1 ఇంటూ మైనస్ 5 by 2 is equal to minus 47 minus 18, that is equal to minus 65. ఇప్పుడు మైనస్ 5 by 2 అటు తీసుకెళ్దాం. n మైనస్ 1 is equal to minus 65 ఇంటూ మైనస్ 2 by 5. 5 by 2 అటు వెళ్తే 2 by 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 5తో 65 13 times, that is equal to 26. 13 2s are 26. అప్పుడు n ఎంత అవుతుంది? 1 అటు వెళ్తే 26 ప్లస్ 1 27. కాబట్టి ఈ 47 అనేది 27th టర్మ్ కాబట్టి మొత్తం మనకి ఎన్ని పదాలు ఉన్నాయి? 27. ఓకే. ఫైండ్ ద 31st టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ హూస్ 11th టర్మ్ ఈజ్ 38 అండ్ 16th టర్మ్ ఈజ్ 73. అంటే 11వ పదం 38 మరియు 16వ పదం 73గా గల అంకశ్రేణి నందు 31వ పదాన్ని తెలపండి. అంటే మనకి ఏ డీలు డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి క్లూ ఇచ్చారు, దాని నుంచి మనం ఏ డీలు కనుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ 11వ పదం 38. సో టిఎన్ ఈజ్ ఈక్వల్ టు 38. టిఎన్ అంటే ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 38. ఇక్కడ T11 కదా ఇది, కాబట్టి ఏ ప్లస్ 11 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 38. ఏ ప్లస్ 10d ఈజ్ ఈక్వల్ టు 38. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 16th టర్మ్ 73 అంటే T16 ఈజ్ ఈక్వల్ టు 73. ఏ ప్లస్
16 minus 1 into D is equal to 73. A plus 16 minus 1 15D is equal to 73. ఇప్పుడు ఇదొక ఈక్వేషను, ఇదొక ఈక్వేషను. ఇప్పుడు దీని కింద రాయండి. A plus 10D is equal to 38. మైనస్ చేద్దాం. 15A క్యాన్సిల్. 15D minus 10D 5D. 73 minus 38, 13 minus 8 5, 6 minus 3 3. 5D is equal to 35. So D is equal to 35 by 5, that is equal to 7. 7 5s. D వచ్చింది. ఇప్పుడు దీనిలో Dని సబ్స్టిట్యూట్ చేద్దాం. A plus 10 into 7 is equal to 38. A plus 7T is equal to 38. A is equal to 70 అటు వెళ్తే 38 minus 70. How much? 22. 10 minus 8 2. 6 32. ఓకే, ఇప్పుడు ఏ వచ్చింది, మనకి డి వచ్చింది. సో మనం ఏం కనుక్కోవాలి? 31వ పదాన్ని కనుక్కోవాలి. 31st టర్మ్ T31 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 31 minus 1 ఇంటూ డి. ఏ ఎంత? మైనస్ 32. 38 minus 70 minus 32. minus 32 plus 31 minus 1 30 into 7 minus 32. 7 3s are 21. 2 10. సబ్ట్రాక్ట్ చేయండి. 10 minus 2 8. 10 minus 3 7 1. 178. ఓకే, 31st టర్మ్ ఎంత మనకి? 178. నెక్స్ట్, if the third and ninth terms of an AP are 4 and minus 8 respectively, which term is 0? ఇది కూడా సేమ్ దానిలాగే. థర్డ్ టర్ము 4, నైన్త్ టర్ము -8. ఒక అంక శ్రేణిలో 3వ 9వ పదాలు 4 -8. 0 ఎన్నో పదం అవుతుంది? సో థర్డ్ టర్మ్ T3 ఈజ్ ఈక్వల్ టు 4. T3 అంటే A ప్లస్ 3 minus 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు 4. A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్, T9 ఈజ్ ఈక్వల్ టు -8. A ప్లస్ 9 minus 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు -8. A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఇప్పుడు ఇందాట్లాగే దీని కింద ఇది రాసుకుందాం. A plus 2D is equal to 4 minus AA cancel. 8D minus 2D 6D is equal to -8 minus 4 minus 12. D is equal to -12 by 6. 6 2s -2. D మనకు -2 వచ్చింది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A plus 2 into -2 is equal to 4. So plus into minus, minus 2 2s 4. A minus 4 is equal to 4. A is equal to 4 plus 4 8. ఇప్పుడు ఏ వచ్చింది, డి వచ్చింది. మనకి ఏం కావాలి? ఏ టర్మ్ 0 అవుతుంది అన్నారు, అంటే టర్మ్ ఇచ్చేసారు 0. ఎన్ ఎంతో మనం కనుక్కోవాలి. సో టిఎన్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ వచ్చి 8 ప్లస్ ఎన్ మైనస్ 1, ఎన్ తెలీదు, ఇంటూ డి వచ్చి -2 -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 8 -2 ఇంటూ ఎన్ -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఈజ్ ఈక్వల్ టు 0. 8 ప్లస్ 2 10 minus 2n ఈజ్ ఈక్వల్ టు 0. 2n అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో 2n ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. అప్పుడు n ఎంత? 10 by 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. 2n ఈజ్ ఈక్వల్ టు 10. n ఈజ్ ఈక్వల్ 10 by 2 5. కాబట్టి ఫిఫ్త్ టర్ము 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్, the 17th term of an AP exceeds its 10th term by 7.
ఫైండ్ ద కామన్ డిఫరెన్స్. అంటే ఒక అంక శ్రేణిలోని 17వ పదము 10వ పదం కన్నా 7 ఎక్కువ అయిన సామాన్య భేదము ఎంత? ఇప్పుడు మనము 17th టర్మ్ T17 ఎంతనిచ్చారు? 10th టర్మ్ కన్నా 7 ఎక్కువ. 10th టర్మ్ T10 కంటే 7 ఎక్కువ. ఇప్పుడు ఫార్ములా వేసుకుందాం. a ప్లస్ 17 మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ 10 మైనస్ 1 ఇంటూ డి ప్లస్ 7. ఇక్కడ ఏ క్యాన్సిల్. మీకు ఇట్లా అర్థం కాకపోతే అటు తీసుకెళ్ళినా కూడా మైనస్ ఏ అవుతుంది, అప్పుడైనా క్యాన్సిల్. సో 17 మైనస్ 1 అంటే 16d ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 9d ప్లస్ 7. ఈ d ఇటు వస్తే 16d మైనస్ 9d ఈజ్ ఈక్వల్ టు 7. 16 మైనస్ 9 7. 7d ఈజ్ ఈక్వల్ టు 7. దిస్ ఇంప్లైస్ d ఈజ్ ఈక్వల్ టు 7/7 1. ఓకే, ఇప్పుడు చెప్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తాయి. నెక్స్ట్, హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? 7తో భాగించబడే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇప్పుడు ఫస్ట్ 7తో భాగించబడే మొదటి 3 అంకెల సంఖ్య చూద్దాం. 3 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? మనకి 100 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 7తో డివిజిబుల్ అయ్యే ఫస్ట్ 3 digit నెంబర్ 105. 15 7s are 105. కాబట్టి ఏ ఎంత అవుతుంది? మనకి 105 అవుతుంది. నెక్స్ట్, డి కామన్ డిఫరెన్స్ ఎంత? 7తో భాగించబడాలి కాబట్టి దీనికి 7 యాడ్ చేస్తేనే మనకి 7తో భాగించబడుతుంది, కాబట్టి డి 7 అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు మనం Tn కనుక్కోవాలి. Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు 3 అంకెల సంఖ్యల్లో ఏ అతిపెద్ద నెంబరు 7తో పోతుందో మనం చూసుకోవాలి. 994. ఈ నెంబరు 7తో డివిజిబుల్ అయ్యే 3 digit నెంబర్స్లో పెద్దది. సో మనకి లాస్ట్ డిజిట్ 994 అనమాట, లాస్ట్ నెంబర్. సో ఇది రావాలి మనకి. దిస్ ఇంప్లైస్ ఏ ఎంత? 105 ప్లస్ ఎన్ ఎంతో తెలియదు, మనం కనుక్కోవాలి. డి అంటే 7 ఈజ్ ఈక్వల్ టు 994. 105 అటు తీసుకెళ్దాం. 9 మైనస్ 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 994 మైనస్ 105. 14 మైనస్ 5 9. 8. 9 మైనస్ 1 8. 889. ఇప్పుడు 7తో 889ని డివైడ్ చేయాలి. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 889/7. 7 1s are 18. 7 2s are 14. 49. 7 7s 127. n ఈజ్ ఈక్వల్ టు 1 అటు వెళ్తే ప్లస్ 1. 127 ప్లస్ 1 128. సో 7తో డివిజిబుల్ అయ్యే 3 digit నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 128. నెక్స్ట్, హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లై బిట్వీన్ 10 and 250? ఇది కూడా దానిలాగే అనమాట. 4 యొక్క గుణిజాలు 10 మరియు 250ల మధ్య ఎన్నున్నాయి? ఇప్పుడు 10 మరియు 250 అన్నారు కాబట్టి 10 తర్వాత 10 4తో పోదు. నెక్స్ట్ డిజిట్ 11 పోదు, 12 పోతుంది. 4 3 12 కాబట్టి ఫస్ట్ ఏ ఎంత అవుతుంది? 12 అవుతుంది. తర్వాత డి ఎంత అవుతుంది? 4తో గుణిజాలుగా 4 యొక్క గుణిజాలు కాబట్టి డి 4 అవుతుంది. నెక్స్ట్, ఇప్పుడు లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి. 250 కంటే తక్కువ ఏ నెంబర్ 4తో పోతుంది అని మనం చూసుకోవాలి. 248 ఇది 4తో పోతుంది. 4 6 are 24. 4 2s are 8. కాబట్టి లాస్ట్ డిజిట్ వచ్చి 248. అప్పుడు Tn ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, దట్ ఈజ్ ఈక్వల్ టు 248. n మనం కనుక్కోవాలి. దిస్ ఇంప్లైస్ ఏ ఎంత? 12 ప్లస్
n మైనస్ 1 d ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు 248. 12ని అటు తీసుకెళ్దాం. n మైనస్ 1 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 248 మైనస్ 12 6 3 2. ఇప్పుడు 4ని అటు తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 236 బై 4. 4తో 4 5s are 20, 36, 4 9s are. n minus 1 is equal to 59. n is equal to 59 plus 1, 60. So, 10 మరియు 250 మధ్య 4 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 4 ఎన్ని ఉంటాయి? 60 ఉంటాయి. నెక్స్ట్, for what value of n are the nth terms of two APs 63, 65, 67 and so on and 3, 10, 17 and so on equal. అంటే 2 ఏపీలు ఇచ్చారు, 2 అంక శ్రేణులు 63, 65, 67 ఒకటి, 3, 10, 17 ఒకటి. ఈ రెండిట్లో 2 ఎన్నవ పదాలు ఏ విలువ వద్ద సమానం అవుతాయి అంటే మనం 2 nth టర్మ్స్ ఈక్వల్ చేయాలన్నమాట. సో ఫస్ట్ 63, 65, 67 దీంట్లో ఏ ఎంత డి ఎంత రాసుకుందాం. ఏ ఎంత 63, డి వచ్చి 65 మైనస్ 63 2. నెక్స్ట్ దీంట్లో 3, 10, 17లో ఏ ఎంత 3, డి ఎంత 10 మైనస్ 3 7. ఇప్పుడు మనం 2 nth టర్మ్స్ ఈక్వల్ చేద్దాం. దీంట్లో tn, దాంట్లో tn. ఇక్కడ tn a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ ఎంత 63 ప్లస్ n మైనస్ 1 డి ఎంత 2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ ఎంత 3, ఇక్కడ n మైనస్ 1 డి ఎంత 7. ఇప్పుడు 63 ప్లస్ 2n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 7n మైనస్ 7. ఇప్పుడు ఎన్లన్నీ ఒక దగ్గరికి, మామూలు టర్మ్స్ అన్నీ ఒక దగ్గరికి తీసుకొచ్చుకోండి. 2n ఇది ప్లస్ 7n కదా, మైనస్ 7n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3 మైనస్ 7, ఇక్కడ ప్లస్ 2 మైనస్ 63. అంటే మొత్తం ఎంత అవుతుంది? ప్లస్లన్నీ యాడ్ చేయండి, మైనస్లన్నీ యాడ్ చేయండి. 3 ప్లస్ 2 5, 7 ప్లస్ 63 70, మైనస్ 70 అవుతుంది ఇది. అంటే 5 మైనస్ 70 అంటే ఎంత? మైనస్ 65 అవుతుంది. ఇక్కడ 2n మైనస్ 7n మైనస్ 5n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 65. మైనస్ మైనస్ క్యాన్సిల్. n ఈజ్ ఈక్వల్ టు 65 బై 5. 5 13s are. కాబట్టి n 13 అయినప్పుడు ఈ 2 nth టర్మ్స్ ఈక్వల్ అవుతాయి. ఓకే. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏపీ. అంటే ఒక ఏపీ ఇచ్చారు, దీంట్లో లాస్ట్ నుంచి 20th టర్మ్ ఏదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇవ్వగానే మనం ఏ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, డి ఎంత 8 మైనస్ 3 5. సో లాస్ట్ టర్మ్ ఇచ్చున్నారు కాబట్టి n కనుక్కుందాం. tn ఈజ్ ఈక్వల్ టు 253. ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 253. ఏ అంటే 3 ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 253. ఇప్పుడు 3 నట్ తీసుకెళ్దాం. n మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 253 మైనస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 250. ఇప్పుడు 5ని ఇటు తీసుకెళ్తే డివైడ్ అవుతుంది. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 250 బై 5. 5 5s are కదా 50. n ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అటు వెళ్తే ప్లస్ 1, 50 ప్లస్ 1 51. ఇప్పుడు మనకి nth టర్మ్ 51 అని వచ్చింది. అంటే ఇది 50 ఫస్ట్ టర్మ్ అనమాట.
అక్కడి నుంచి మనకి 20th టర్మ్ ఎంత అవుతుందంటే 32nd టర్మ్ అవుతుంది. చూసుకోండి మీరు, T32 అనేది మనకి 20th టర్మ్ అవుతుందన్నమాట. సో T32 మనం కనుక్కోవాలి. A ప్లస్ 32 మైనస్ 1 ఇంటూ D. దిస్ ఈజ్ ఈక్వల్ టు A అంటే 3 ప్లస్ 32 మైనస్ 1 31 ఇంటూ D అంటే 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 155. దిస్ ఈజ్ ఈక్వల్ టు 158. కాబట్టి ఎండ్ ఆఫ్ ద ఏపీ చివరి నుంచి 20th టర్మ్ వచ్చి 158. ఓకే, సో ఈరోజు ప్రాబ్లమ్స్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ ఏపీలో, తర్వాత ఇంకా ప్రోగ్రెషన్స్లో జామెట్రిక్ ప్రోగ్రెషన్, గుణశ్రేణి, హార్మోనిక్ ప్రోగ్రెషన్, హరాత్మక శ్రేణి, ఇంకా 2 ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. అలాగే ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. రాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.